పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరుతారన్న దానిపై సస్పెన్షన్ వీడింది. ఇక వీరు కాంగ్రెస్లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీ ఖర్గేతో భేటీ అనంతరం పార్టీలో చేరుతున్న వారు లిస్టును కూడా విడుదల చేసింది ఏసీసీ. అనంతరం పొంగులేటి జూపల్లి మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్లో చేరబోతున్నట్లు వెల్లడించారు. పొంగులేటి జూపల్లి ఖమ్మం మహబూబ్ నగర్ నిజామాబాద్కు చెందిన దాదాపు 35 మంది నేతలతో కలిసి కాంగ్రెస్లో చేరారు. ఇక ఏసీసీ కార్యాలయంలో ఖర్గే రాహుల్తో వారు సమావేశమయ్యారు. వీరంతా ఖమ్మం మహబూబ్ నగర్లో బహిరంగ సభ వేదికగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జూలై 2న ఖమ్మం సభలో పొంగులేటి, జూలై 14న లేదా 16న జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గతంలో పార్టీని వదిలి వెళ్లిన వారు తిరిగి వస్తుండడం ఆనందంగా ఉందని రాహుల్ అన్నట్లు చెప్తున్నారు. తెలంగాణలో ఘర్ వాపసీ కార్యక్రమం జరుగుతుందన్నారు ఆయన. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని, అందుకు పార్టీ నేతలు అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. కేసీఆర్ హఠావో, తెలంగాణ బచావో అనే నినాదంతో తెలంగాణ ఎన్నికలకు వెళ్లాలని నేతలకు రాహుల్ సూచించారు. ఇక ఈ సమావేశం అనంతరం పొంగులేటి జూపల్లి నేరుగా సోనియా నివాసానికి వెళ్లారు. ప్రియాంక గాంధీతో వారు సమావేశమయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు. మహబూబ్ నగర్ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానించామని, ప్రియాంక వస్తానని హామీ ఇచ్చారని పొంగులేటి వెల్లడించారు.